మంచిది. మళ్ళా దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం కనుక దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మనము చదివిన మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనాల వరకు ఉన్న ఒక స్త్రీ జీవితం గురించి మనం చదివాం. ఎవరు ఆ స్త్రీ? బైబిల్ ఆ స్త్రీకి ఏమని పేరు పెట్టింది అంటే 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె పేరు రాయబడలేదు, ఆమె ఊరు రాయబడలేదు, ఆమెకు పెళ్ళయిందా, ఆమెకు పిల్లలు ఉన్నారా, ఆమె తల్లిదండ్రులు ఎవరు అనే డీటెయిల్స్ ఏమీ రాయలేదు. కానీ బైబిల్ ఆమె సమస్యను ఆమె యొక్క పేరుగా ప్రస్తావించడం అనేది మనం చూస్తాం. అంటే ఆ పేరు మనకి చెప్పడానికి ఆమె సమస్యనే చెప్పాలి. దాని అర్థం ఏంటి అంటే ఆమె సమస్య అంత పెద్దదని అర్థం. ఒక్కొక్క వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు 25వ వచనంలో ఉన్న మాట ఏంటి అంటే ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక మంది వైద్యులను ఆశ్రయించింది, డబ్బులన్నీ ఖర్చు పెట్టింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. సమస్య ముదిరిపోయింది కానీ ఆమెకు మాత్రం స్వస్థత రాలేదు. ఒక స్త్రీ రక్తస్రావం కలిగినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా మనం చూస్తే నార్మల్గానే ఆ టైంలో స్త్రీలు చాలా వీక్గా ఉంటారు, అందుకే వాళ్ళకి రెస్ట్ ఇస్తారు కదండి, రెస్ట్ ఇస్తారు. కానీ ఈమె ఏంటి 12 సంవత్సరాల నుంచి ఆ బాధతో బాధపడతా ఉందండి. ఆమె పరిస్థితిలో ఒక్కసారి మనం వెళ్ళి ఆలోచిస్తే మొదట ఆమె శరీరం అనేది బలహీనమైపోయి ఉంటుంది, అంతే కదా. రెండోది మనం ఆలోచన చేస్తే ఆమె శరీర బలహీనత మాత్రమే కాకుండా ఆమెకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే జబ్బు కోసం డబ్బులన్నీ ఖర్చు పెట్టిందటండి. మీరు గమనించండి, జబ్బు వచ్చినప్పుడు మందు వేసుకుంటే వెంటనే ఊరట వస్తే పర్వాలేదు, కానీ ఆ జబ్బు తగ్గకపోతే డబ్బులు పోతాయి, జబ్బు కూడా తగ్గదు. అది చాలా కష్టతరమైన పరిస్థితి. ఈ విషయాన్ని లోకా గారు కూడా రాశారండి 8వ అధ్యాయంలో. లోకా వైద్యుడు కాబట్టి ఆయన ఒక ఆ పరిస్థితి గురించి విశ్లేషించాడు. అంటే ఒక పేషెంట్ వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆ వైద్యుడికి అంటే డాక్టర్ బిల్ అంటారు కదా, టెస్టులని, మందులని, డాక్టర్ బిల్ అని, ఆ పరిస్థితి ఒక రోగికి ఉన్నప్పుడు సమస్య తగ్గకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది లోకా గారు ఇక్కడ 8వ అధ్యాయంలో కూడా రాయటం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా గమనించండి, శరీరం బలహీనమైపోయింది, రెండోది శక్తిని కోల్పోయింది, ఆర్థికంగా నష్టపోయింది. ఇవి కాకుండా ఆమె ఒంటరిగా ఎక్కువగా ఉండుంటుంది. ఎందుకు అంటే ఆ సమస్య అందరికీ చెప్పుకునేది కాదు, అందరూ దగ్గరికి చేర్చుకునేది కూడా కాదు. కొంచెం ఇతరులకు ఇబ్బందికరంగా ఉండే సమస్య కాబట్టి కొంతవరకు ఆమెకు హెల్ప్ చేసి ఉండొచ్చు. కానీ సమస్య చాలా దీర్ఘకాలికంగా ఉంది కాబట్టి ఆమెను ఖచ్చితంగా దూరంగా పెట్టి ఉండొచ్చు. ఇది ఒక ఎత్తు అయితే, ఆమె ధర్మశాస్త్రం ఉన్న కాలంలో ఉంది కాబట్టి లేవియాకాండం 15వ అధ్యాయము 19 నుంచి మీరు 31వ వచనం వరకు చదివితే ఎవరైనా సరే ఇలాంటి రక్తస్రావ సమస్యతో స్త్రీలు బాధపడినప్పుడు ఆ టైంలో వారిని 7 రోజులు వెలుపల పెడతారు. వారిని ఎవరూ ముట్టకూడదు. వాళ్ళు పడుకునే బట్టలు అపవిత్రం, ఆ పరుపు అపవిత్రం, వాళ్ళు ముట్టిన వాళ్ళు అపవిత్రం. కనుక చాలా కఠినమైన నియమ నిబంధనలు ఆ రోజుల్లో ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో మనము ఆధ్యాత్మిక ఆ యొక్క ఆచార సంబంధమైన ధర్మశాస్త్రాన్ని బట్టి చూసినా, లేక ఆమెకున్న రోగము అలాంటిది కాబట్టి, ఆమెకున్న సమస్య అలాంటిది కాబట్టి ఆమెను అందరూ కూడా వదిలివేసి ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే చరిత్ర ఒక విషయం చెప్తుందండి. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళనంట ఆ రోజుల్లో రబ్బీలు అనేవాళ్ళు ఉండేవారు, బోధకులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేసేవారు అంటే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళని 2 రోడ్ల కలయిక ఉంటుంది కదా, ఆ 2 రోడ్ల కలయిక మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళకి ద్రాక్ష రసంతో ఒకలాంటి కొన్ని పదార్థాలను కలిపిన ఒక రసాన్ని ఇచ్చి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వెళ్తున్నోళ్ళు వస్తున్నోళ్ళు నువ్వు బాగుపడు అన్నట్లుగా అలాంటి ఒక ఆచారం అనేది ఆ రోజుల్లో ఉండేదండి. అంటే ఇప్పుడు ఆమె పరిస్థితి ఎంత దయనీయమైందండి, ఆలోచన చేయండి. శరీరం అంతా బలహీనమైపోయింది, ఒంటరితనం కదండి. రెండోది ఆర్థికంగా నష్టపోయింది, కానీ సమస్య మాత్రం తీరట్లేదు. ఒక అవమానకరమైన పరిస్థితిని కూడా ఆమె ఎదుర్కొంటుంది. ఏదన్నా ఒక జబ్బు
నెల 2 నెలలు అయితే అందరూ సానుభూతి చూపిస్తారు. అయ్యో బాగాలేదా వాళ్ళకి. ఎప్పుడూ బాగాలేదు అన్నోళ్ళకి ఎవరైనా సానుభూతిని చూపిస్తారా? ఎప్పుడూ బాగోదు అంటారమ్మా అని అంటారు కదా. ఇంట్లో వాళ్ళు కూడా బాగాలేకపోతే కొంతకాలం చూస్తారు ఎవరైనా. ఒక వారం 15 రోజులు ఆ పేషెంట్ అయితే పర్వాలేదు. దీర్ఘకాలికంగా బాగులేని వ్యక్తుల మీద ఎలాగైనా సరే కొంత విసుగు అనేది పుడుతుంది కదండి. ఇది అవతల వాళ్ళ తప్పు కాదు, ఇవాళ తప్పు కాదు, కానీ ఆ సమస్య అలాంటిది కనుక అలాంటి పరిస్థితి. ఈ వెరసి ఈమె జీవితాన్ని చూస్తే నాకు అనిపించిన విషయం ఏంటి అంటే, విసిగిపోయిన బ్రతుకంటారు తెలుసండి. విసిగిపోవడం, అలసిపోవటం, ఇంకా జీవితం మీద వెక్కస అంటారు కదా, అలాంటి పరిస్థితి అండి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న స్త్రీ ఈమె. మీరు ఆలోచన చేయండి, ఎంతమందిని ఆశ్రయించిందో, ఎన్ని దూరాలు వెళ్ళిందో, ఎక్కడెక్కడ మందులు వాడిందో, ఎంతగా తనకున్న ఆస్తినంతా మరి ఎలా వ్యయపరిచిందో, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆమెలో సమస్య మాత్రము తీరకపోగా మరింత సంకటమాయను అని ఉందండి. ఇంకా రెట్టింపు అయిపోతుందండి. మానసికంగాను, శారీరకంగాను, సామాజికంగాను ఆమె బాధను ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒకవైపు మనుషులు దగ్గరికి రానివ్వరు. రెండోది ఆమె శరీరం బలహీనమైపోయింది. మానసికంగా ఆ సమస్య వల్ల ఎంత ఏడ్చుంటుందండి ఆలోచన చేయండి. ప్రదేవుని బిడ్డలారా, ఆమె ఒక యవ్వనస్తురాలే. ఆ యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన ఒక స్త్రీకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆమె బ్రతుకు ఎంత దయనీయంగా ఉంటుంది ఆలోచించేయండి. అయితేనంట ఆమె ఏం చేసిందట, మీరు ఒకసారి ఆ వచనం చదివినట్లయితే, ఆమె 27వ వచనం, యేసును గూర్చి విని, ఏంటండి, యేసును గూర్చి విన్నదంట. ఆయన రోగులను స్వస్థపరుస్తున్నారు, కుష్ఠరోగులు, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు. ఆమె ఆయన మహిమ కార్యాల గురించి ఆమె వింటూ ఉందంట. వింటే సరిపోద్దండి, ఆమె వెళ్ళడానికి అవకాశం అనేది లేదు. రానివ్వరు. బహిరంగ ప్రదేశాల్లో తిరగడానికి వీల్లేదు. ధర్మశాస్త్ర కాలం, రబ్బీలు ఉంటారు, అదే ఆ శాస్త్రులు పరిచయలు ఉన్నారు, అందరూ యేసు ప్రభు చుట్టూ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. విన్నది కానీ వెళ్ళలేని పరిస్థితి. ఆమె ఏమనుకుందంట మనసులో, నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా బాగు. అంటే ఆమెలో ఉన్న విశ్వాసం, దేవుని బిడ్డలారా, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట ఎవరిని గురించిన మాట అంట, యేసును గురించిన మాట. జీవితంలో అలసిపోయి ఏ ప్రయత్నాలు చేసినా కూడా సమస్య తీరటం లేదు అనుకున్న వాళ్ళకి యేసులో పరిష్కారం ఉంది. హల్లెలూయా. ఆలోచించండి. ప్రాపంచికమైన ప్రయత్నాలు, ప్రాపంచిక ప్రయత్నాలు అంటే ఈ ప్రపంచంలో అన్ని ప్రయత్నాలు అంటారు కదా, ప్రపంచంలో లేని ప్రయత్నాలు అన్నీ చేసామండి అంటారు. అంటే ప్రాపంచిక ప్రయత్నాలన్నిటిలో కూడా దొరకని పరిష్కారము క్రీస్తులో మనకు దొరుకుతుంది. ఆలోచన చేయండి. విసిగిపోయి అలసిపోయి ఇంకా వేసారిపోయిన బ్రతుకుల్లో ఒక విశ్వాసము అనేది మళ్ళీ తిరిగి శక్తిని, ఆశను జనింపచేస్తుంది. హల్లెలూయా. ఏంటండి, యేసు మీద ఉన్న విశ్వాసము మన జీవితంలో కోల్పోయిన ఆశను, కోల్పోయిన శక్తిని తిరిగి జనింప చేస్తుంది. ఆమె మనసును దృఢపరుచుకుంది. దేవుని బిడ్డలారా, జీవితంలో ఒకే స్టెప్ తీసుకుందండి. ఏంటో తెలుసా, అందరి ముందు వెళ్ళి ఆయనతో మాట్లాడలేను, నా సమస్య చెప్పుకోలేను, అయినా పర్వాలేదు, ఆయన చేయగలుగుటకు సమర్థుడు కనుక నేను వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకుంటాను. వెళ్ళిందండి. వెనక నుంచి వెళ్ళి ఆమె ఏం చేసిందంట, వస్త్రపు చెంగును ముట్టగానే ఆమెలో ఉన్న ఆ రక్తస్రావం అనేది నిలిచిపోయి నివారణ అయిపోయింది. దేవుని బిడ్డలారు గమనించండి, వస్త్రపు చెంగులో ఏమీ లేదండి. మీరు గమనించండి, ఆమె వస్త్రపు చెంగు ముట్టుకుంటానని ఎందుకు అంది అంటే, బహిరంగంగా ఆమె రాలేని పరిస్థితి కాబట్టి ఆమె విశ్వాసం ఏంటి అంటే, ఆయన శక్తివంతుడు, ఆయనకు సంబంధించినది ఏదైనా నేను ముట్టుకుంటే నా రోగము స్వస్థపరచబడుతుంది. గమనించండి, మనం వాక్య విషయంలో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఈ వస్త్రపు చెంగు ముట్టుకున్నారు కదా ప్రభుదని చెప్పేసి చాలామంది ఆ వస్త్రాల్లోనే శక్తి ఉన్నట్లుగా, ఇవన్నీ కాదు, వస్త్రపు చెంగులో కాదు, కానీ ఆమె విశ్వాసం ఉంచిన యేసు ఉన్నారు కదా, యేసులో శక్తి ఆమెలోనికి ప్రవహించింది. హల్లెలూయా.
ప్రభువు కూడా అక్కడ ఏమన్నారు, నా వస్త్రం ముట్టడం వల్ల స్వస్థత పొందారు అని కాదండి, ప్రభావము నాలో నుంచి వెళ్ళింది. మీరు గమనించండి, మన విశ్వాసం ఎవరి మీద? యేసు మీద. శక్తి ఎవరిలో నుంచి వస్తుంది? మనకి యేసులో నుంచి వస్తుంది. స్వస్థత ఎవరిస్తారు మనకంటే? యేసు ఇస్తారు. గమనించండి, ఆ విశ్వాసం ఆయనను గురించి వినింది, ఆయన అద్భుతాల గురించి వినింది, నమ్మిందండి. ఇంకా ఆయనే నా జీవితానికి పరిష్కారం అనుకొని వెళ్ళిపోయింది, తెగించింది. దేవుని బిడ్డలారా, వెంటనే ఆయన ఆ ద్వారా శక్తిని పొందుకొని సమస్యను నిజంగా దేవుని బిడ్డలారా ఎంత ఊరట పొంది ఉంటుందండి ఆ దినం. ఆమె ఎంత సంతోషించి ఉంటుందో ఆలోచన చేయండి. ప్రభువు కూడా ఎందుకు ఆమె గురించి తెలుసుకోవాలనుకున్నారు అంటే ఆలోచన చేయండి. ఆ కింద వచనాలు చూస్తే అంటారు, ఎవరు నన్ను ముట్టారు అంటే శిష్యులు అన్నారు, అదేంటి ప్రభు అందరూ ముడుతున్నారు, అందులో ఏముంది అంటే, అందరూ ముట్టడం వేరే, ఒక వ్యక్తి విశ్వాసంతో నన్ను ఆశ్రయిస్తూ నా శక్తిని గ్రహిస్తూ ఎవరో నన్ను ముట్టారు, ప్రభావం నాలో నుంచి వెళ్ళింది. ఏంటి, దేవుణ్ణి అందరూ నమ్ముతారు తెలుసండి, కానీ ఆయన మాత్రమే శక్తివంతుడు, ఆయన మాత్రమే చేయగలడు అని నమ్మటమే విశ్వాసం. ఆలోచించండి, యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని నమ్మటం విశ్వాసం అండి. అక్కడ జరిగిన సంఘటన మనం చూస్తే, జనసమూహం నీ మీద పడుచుండు చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అని అన్నారు. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. అంటే ఎందుకు ఆమెను మళ్ళీ తీసుకొచ్చి అందరి ముందు ప్రజెంట్ చేయాలని యేసుప్రభు అనుకుంటున్నారు? ఆలోచన చేయండి. ఆమెది రహస్యమైన సమస్య కదా, అది బహిరంగంగా బయట పెట్టకూడదు కదా. సో ఆ విషయం చెప్పాలనేది యేసుప్రభు ఉద్దేశం కాదు. కానీ మీరు గమనించండి, ఈ టెక్స్ట్ జరుగుతున్నప్పుడు ఈ కింద పైన మీరు ఆలోచిస్తే, ఈ సందర్భానికి ముందు వెనక యేసుప్రభుని వెంబడించే వారిలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతను యాయిరు. ఎవరండి? ఈ యాయిరు యేసుప్రభు ఉన్న దగ్గర ఉన్నాడు, ఆ జనసమూహంలో ఉన్నాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? తన కూతురు చనిపోయింది, తిరిగి బ్రతికించే ప్రభువా అని అడగడానికి వచ్చాడు. ఇప్పుడు యాయిరు యొక్క విశ్వాసం బలపడాలి అంటే అక్కడ జరిగిన కార్యము యేసు ప్రభువారు ఆయనకి తెలియచేయాలి. అందుకు అన్నారు, ఆమెను బయటికి తీసుకొని వచ్చి, అమ్మ ఏంటి అని అడిగితే అప్పుడు ఆమె తన సంగతి అంతా చెప్పిందంట. ఆ విషయము విశ్వాసం ఉంచితే చెంగు ముడితేనే స్వస్థత వచ్చింది కదా. ఇప్పుడు యాయిరు నిజంగా మనసులో సతమతం అవుతున్నాడు. వస్తారా రారా, రమ్మంటే నా కుమార్తెను ముడతారా ముట్టరా, చనిపోయిన కుమార్తె తిరిగి లేపబడుతుందని విశ్వాసం ఆయనకు ఉండే వచ్చారు. కానీ అవుతుందా అవదా, ఏదో ఎక్కడో చిన్న ఇదనేది ఉన్నప్పుడు ప్రభు అతని యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడానికి ఈమె కార్యాన్ని అక్కడ బహిరంగంగా చెప్పారు. హల్లెలూయా. సంఘంలో సాక్ష్యాలు ఎందుకు చెప్పబడతాయి? అదే సమస్యలో ఇంకొకరు ఉంటారు కదండి. ఓహో, వాళ్ళకి చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడు, అందుకు సాక్ష్యాలు చెప్పాలి. మన గొప్ప కోసమో సేవకుల గొప్ప కోసమో కాదండి సాక్ష్యాలు. సాక్ష్యం ఎవరు గొప్పతనం చెప్పాలంటే, యేసు ప్రభుని నమ్మే నేను ప్రార్థించాను, నాకు ఇలా జరిగిందని చెప్పాలి. అది చెప్పినప్పుడు అదే సమస్యలో ఉన్న వాళ్ళు ఇంకొకరు విశ్వాసంలోకి వస్తారు. దేవుని బిడ్డలారా, ఇది జరిగిన తర్వాత ఆ కిందకి మనం చూస్తే, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిన సంగతి అంతా ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పారు. ఇక్కడ గమనించండి, ఆమె ఎందుకు భయపడింది అంటే, ఆమె అపవిత్రురాలు. ఎవరండి? అపవిత్రురాలు. ఈ యేసును ముట్టడం ద్వారా ఈమె అపవిత్రత యేసు ప్రభుకి అంటలేదు, కానీ యేసు పవిత్రతలో ఆమె స్వస్థత పొందుకుంది. ఆలోచన చేయండి. అంతవరకు ఉన్న ధర్మశాస్త్రపు బోధకులు కానీ సమాజం కానీ, అమ్మ ముడితే మేము అపవిత్రులం అయిపోతాం, అది ప్రాబ్లం అక్కడ. కానీ యేసులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎంత ఘోర పాపి అయినా ఆయన దగ్గరికి వస్తే ఆయన పవిత్రతలో, ఆయన శక్తిలో అవతల వాళ్ళు స్వస్థత పొందుకుంటారు, పరిశుద్ధపరచబడతారు తప్ప ఆయనకి ఏ అపవిత్రత అంటదండి. అందుకు ఆమె భయపడుతుంటే ప్రభు అన్నారు, అమ్మ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించండి, ధర్మశాస్త్రం నుంచి యేసు ప్రభు వారు ఆ కృపవైపుకు నడిపించే హయాంలో ఈ యొక్క స్త్రీని కూడా యేసు ప్రభు వారు అక్కడ వాడుకున్నారు. అంటే ఇలాంటి ధర్మశాస్త్ర సంబంధమైన కట్టుబాట్లు ఆచారం కలిగిన వాళ్ళు కూడా డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు, నన్ను ముట్టొచ్చు, నన్ను నమ్మొచ్చు.
అని ఆమెను చూపించి అక్కడ చెప్పారండి. గమనించండి దేవుని బిడ్డలారా, ఎంత బాగుంది కదండి ఈమె జీవితం. నిజంగా ఆమె సంగతి అంతయు ప్రభునకు అంతా చెప్పుకోవాలి. మనం ఏం చెప్పాలండి? ప్రభుకి ఏం చెప్పాలి? అంతా చెప్పాలి. ఒకవేళ సగం సగం చెప్పేసి వదిలేస్తే ప్రభు ఏమంటారు? ఇంకేంటి సంగతి? మనుషులు అడుగుతుంటారు కదండి, ఇంకేంటి సంగతులు? కానీ కాస్త ఎక్కువసేపు చెప్తే అబ్బా వదలదురా బాబు అంటారు కదండి. ఆడవాళ్ళకున్న పెద్ద సమస్య ఏంటంటే, స్త్రీలకున్న సమస్య ఏంటంటే, మనం చెప్పిందే చెప్పి కదా, ఇంకా చెప్పిందే వాళ్ళు వినేవాళ్ళకి విసుగొచ్చేస్తుంది. కానీ మన బాధ అంతా చెప్పింది. నేను ఒక సేవకురాలు కాబట్టి ఈ సమస్య నేను ఎక్కువ ఫేస్ చేస్తానండి. పాస్టర్ గారు అంటారు, నీ ఓపిక నమస్కారం తల్లి అంటారు. నిజంగా ఆయనకి ఎవరి బాధలు పెద్దగా, మగవాళ్ళు అంటే సహజంగా వినరు. కానీ నా దగ్గరికి వచ్చిన చాలామందిని నేను స్టడీ చేస్తాను, ఒక్క మాటలో చెప్పేసి వదలరండి. వాళ్ళ బాధ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూస్తుంటే వాళ్ళు ప్రతిదీ పోసుగుచ్చినట్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. వింటూ ఉంటాను. కానీ నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, వాళ్ళ బాధ అంతా కూడా చెప్పేసుకోవాలి. ఏం చేయాలండి? చెప్పేసుకోవాలి. స్త్రీల మనసు అది. ఫోన్లు చేస్తే ఇంకా వదలదురా బాబు అంటారు. ఏదైనా ఒంట్లో బాగోకపోతే పక్కోళ్ళకి వాళ్ళు ఏం చేయరని మనకు తెలుసు, కానీ చెప్పుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. మనుషులు విసిగిపోవచ్చు, మనుషులు మన మీద కొంత సమయం వినొచ్చు, కొంత సమయం వినకలేకపోవచ్చు, కానీ ప్రభు మన ప్రతి బాధని ఆయన వింటాడు. మన ప్రతి పరిస్థితిని ఆయన వింటాడు. ఈరోజు మీరు మనసులను మార్చుకొని, అందరికీ చెప్పొద్దని నేను అన్నాను, మనకి క్లోజ్ అయిన వాళ్ళు, మనకి నమ్మకం ఉన్న వాళ్ళతో మనం షేర్ చేసుకోవాలి. కానీ ప్రభు సన్నిధిలో ఏ సమస్య వచ్చినా దాని గురించి మాట్లాడడం మనం నేర్చుకోవాలి. ఒకవేళ పాపమైనా సరే అదైనా దేవుడి దగ్గర మనం ఏం చేయాలి? యథార్థంగా ఒప్పుకోవాలి. సంగతంతా ఆ రోజు ఆమెకు పండగ అండి. నిజంగా పండగ. ప్రవ్వా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళానయ్యా, ఇన్ని తిప్పలు పడ్డాను, ఇగో ఇల్లు అమ్మేశాను, భూములు అమ్మేశాను, ఇలా నన్ను మనుషులందరూ పక్కన పెట్టేశారు. ఎంత ఏడ్చి చెప్పుకొని ఉంటుంది. ఆ సంగతి అంతా చెప్పడానికి జనసమూహం ఉన్నారా లేదండి? పెద్ద మీటింగ్, పబ్లిక్ మీటింగ్ లాంటిది అది. అంతమందిలో యేసు ప్రభు వారు ఒక స్త్రీ చెప్తున్న సంగతి అంతా కూడా ఏం చేస్తున్నారంట ఆయన? హల్లెలూయా. అది సమయమేనా? కాదు, పెద్ద మీటింగ్ అవుతుందండి. అక్కడేదో స్వస్థత జరిగింది, మనం వెళ్ళి కూర్చొని గంటలు మాట్లాడతామంటే ఎవరు వినరు కదా. కానీ ప్రభు ఆమెలో ఉన్న వేదనంతా విని ఆమెను ఏమంటున్నారో తెలుసా? కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను. ఎవరి విశ్వాసం అండి? చేయడానికి యేసు ప్రభు శక్తివంతుడే, కానీ ఆయన శక్తిని నమ్మగలిగే విశ్వాసం మనకి ఉండాలి. సగం ఇటు ప్రయత్నం చేస్తాం, సగం అటు. ఎంతోమంది ఈరోజు చెప్తా ఉన్నానండి, వైద్యుల చుట్టూ తిరిగి. నిజంగా ఆ పాట కూడా ఉంటుంది, నీ మహిమను గూర్చి వార్తలను వింటిని, స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకొంటిని, వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు ఎంత తిరిగినా సరికాక ఇంటి కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయం. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, అయిన దానికి కాని దానికి వైద్యులను ఆశ్రయించే మనసు దేవుని మీద విశ్వాసం ఉన్న మనసు కాదండి. అవసరమైనప్పుడు తప్పకుండా వెళ్ళాలి, అంతవరకే. దేవుని మీద నమ్మకం కంటే వైద్యుల మీద కొంతమందికి నమ్మకం చాలా ఎక్కువ. మందు వేసుకోవద్దు, క్రైస్తవులు ట్రీట్మెంట్ చేయించుకోవద్దని కాదండి, వెళ్ళాలి. కానీ అదే ఇంకా అక్కడికి వెళ్ళామా తగ్గిపోద్ది, వాళ్ళు ఇచ్చారా వేసుకో. గమనించండి, ఒకదానికి రెండు అవుతాయి. అవసరమైనప్పుడు దాన్ని తప్పకుండా వెళ్ళాలి. కానీ ప్రభువు మీద మనం ఆనుకోవాలి. స్త్రీలుగా మనకి సమస్యలు ఎక్కువ అండి, కుదుటపడని సమస్యలు మనం గమనించండి. ఇవాళ రేపు కూడా విపరీతమైన సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు గమనించండి. నేను మొన్న న్యూస్లోనే ఎక్కడో విన్నాను, ఇంతసేపు కాల్ చేసి వాళ్ళ యొక్క బాధ వింటేనంట ఇన్ని $, పే చేయాలట. తెలుసా? ఇలాంటి సిస్టమ్ వచ్చింది ఇప్పుడు. అంటే బాధలు చెప్పుకుంటే వినేవాళ్ళు లేరు ఇప్పుడు, వినడానికి ఎవరికి టైం ఓపిక లేదు.
ఈ మాట మనకి ఎంత ఆదరణ ఇస్తుంది. నువ్వు మోకరించి నీ గదిలోనికి వెళ్ళి నీ బాధ అంతా కూడా ఆయనతో చెప్పుకో. ప్రతి కష్టం కూడా ఆయనతో చెప్పుకో. ఆయన దగ్గర పరిష్కారం కాని సమస్య అంటూ ఏమీ లేదు. బయటికి చెప్పుకుంటే వీళ్ళకి ఇన్ని సమస్యలు ఉన్నాయని బయటికి తెలియడం తప్ప ఏమీ ఉండదండి. సంగతి అంతా చెప్పుకుంది, ఫ్రీ అయిపోయిందండి. నిజంగా ఈ యొక్క స్త్రీ గురించి ఆలోచన చేస్తే ఫ్రీ. మనుషులు విసిగిపోయారు, ఆమె విసిగిపోయింది, డబ్బులు పోయాయి, కానీ పైసా ఖర్చు లేకుండా యేసు ప్రభునందున్న విశ్వాసం ఆమెను స్వస్థపరిచేసింది. హల్లెలూయా, స్వస్థపరిచేసింది. దేవుని బిడ్డలారా, తర్వాత చరిత్ర చెప్పే సత్యం ఏంటి అంటే ఈమె పేరే వెరోనికా అని అంటారు. ఎవరండి? వెరోనికా. ఈ వెరోనికా ఎవరు అంటే యేసు ప్రభువారు సిలువ వేయబడ్డానికి వెళ్తున్నప్పుడు ఆయన అక్కడక్కడ పడిపోతూ ఉంటారు. అప్పుడు మనకి మూవీస్లో అది చూపిస్తారు. ఒక క్లాత్ తెచ్చి ఆయన ముఖం మీద ఉన్న రక్తము తుడిచినట్లుగా మనకు ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. చరిత్ర చెప్తున్న సత్యం. ఆ వెరోనికాయే ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ అంటారు. హల్లెలూయా. అంటే జీవితంలో ప్రభుని విడిచిపెట్టిందా? ఏ రోజు కూడా సిలువ దాకా వెళ్ళిపోయింది. తర్వాత ప్రభు పరిచర్యలో ఉండిపోయి ఉంటుంది. ప్రభుతోనే జీవితాన్ని గడిపి ఉంటుంది. అంత అద్భుతం ఆమె జీవితంలో జరగడానికి ఒకే ఒక కారణం. అదేంటో తెలుసండి? ఆమెకు ఆచారాలు అడ్డుగా ఉన్నాయి, కట్టుబాట్లు అడ్డంగా ఉన్నాయి. ఆమెకున్న రోగము వెళ్ళడానికి ఆమెకు సాహసం ఇవ్వలేదు, ధైర్యం ఇవ్వలేదు. కానీ అన్నిటి నుంచి తెగించుకొని వెళ్ళింది యేసు ప్రభు దగ్గరికి. హల్లెలూయా. మనం ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు కొన్నిసార్లు తెగించాలండి. సమస్యతోనే ఉండిపోయి అక్కడే ఉండిపోతే అది మనకి సహాయం రాదు. కానీ మనం కొన్ని పరిస్థితులను, కొన్ని కట్టుబాట్లను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన అసాధ్యాలను కూడా సాధ్యము చేయగలిగిన దేవుడు. కనుక ఆమె పట్టుదల, ఆమె విశ్వాసం ఆమెకేమిచ్చిందంటే సమాధానము ఇచ్చింది. ఎంతవరకు బాగుంది దేవుని బిడ్డలారా. ఇక్కడ 2 స్త్రీలు కనిపిస్తూ ఉన్నారు మనకి. ఈ ముందు వచనాలు వెనక వచనాలు మనకు కనిపిస్తూ ఉన్న చెప్తున్న విషయం ఏంటంటే 2 స్త్రీలు. 12 సంవత్సరాల అమ్మాయి యాయీరు కుమార్తె, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఈమె. వీళ్ళిద్దరికీ పోలికలు కనిపిస్తున్నాయి చూసారా? ఈమెకు కూడా వివాహం అయ్యి ఉండదు. ఎందుకంటే ఆ సమస్యతో ఆమె యవ్వనస్తురాలుగా ఉండుంటుంది. కుమారి అని ప్రభు అన్నారు కాబట్టి ఆమెకు పెళ్ళి ఉండకపోవచ్చు. యాయీరు కుమార్తెకు కూడా పెళ్ళి అవ్వలేదండి. గమనించండి, ఈమె విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకుంది. యాయీరు వాళ్ళ తండ్రి విశ్వాసం ద్వారా ఆమె మరణం నుంచి లేపబడ్డది. గమనించండి, ఇద్దరూ కూడా ధర్మశాస్త్రం ప్రకారం అంటరాని వాళ్ళే. ఈమె రోగం అంటరానితనం ఎలాంటిదో అలాగే మరణం కూడా ఒక పాపం వల్ల వచ్చు జీతము మరణం అంటారు. అది కూడా ఇంకా సమాజంలో ఇంకా మనం ఒక లెక్కలోనికి రాని పరిస్థితి. అలాంటి పరిస్థితులు వీళ్ళిద్దరికీ కంపారిజన్స్ చూడండి. అయితే వీళ్ళిద్దరి జీవితం ద్వారా యేసు ప్రభు వారు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేక మార్కు గారు ఈ అధ్యాయాలను రాస్తూ మనకి ఇచ్చే ఒక సత్యం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు వారు మరణించిన తర్వాత పునరుత్థానం చెందించగలరు, బ్రతుకుంటుండగా మన పరిస్థితులను పునరుద్ధరించగలరు. హల్లెలూయా. 1 పునరుత్థానం చేయించారు, 2 పునరుద్ధరించారు. అంటే ఆయన వల్ల ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మార్కు గారు ఆయన అధికారం, ఆయన రోగముల మీద అధికారం కలిగిన వాడు, పరిస్థితుల మీద అధికారం కలిగిన వాడు, అంతేకాకుండా మరణం మీద కూడా ఆయన అధికారం కలిగిన వాడు. వరిసి మనం ఈ యొక్క వెరోనిక అని నేను పెడుతున్నా. నాకు చాలా బాగా అనిపించింది నిజంగా. ఎలాంటి సమస్య నుంచి బయటకు వచ్చింది, ఎంత ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని పొందుకుంది. కారణం ఎవరు అంటే తాను నమ్మిన యేసుక్రీస్తు వారు. విసిగిపోయినా అలసిపోయినా ఈ ప్రపంచ ప్రయత్నాల్లో నలిగిపోయి ఇంకా సొల్యూషన్ లేదు అన్న వారికి యేసు పరిష్కారం. ఈమె జీవితం మనకు అదే చెప్తా ఉంది. యేసు మాత్రమే పరిష్కారం. రెండోది, విశ్వాసము మనలో ఆశను శక్తిని తిరిగిస్తుంది అని ఈమె జీవితం మనకి తెలియచేస్తూ ఉంది. కనుక మనము అవ్వదు అనుకున్నది, విసిగిపోయింది, అన్ని పరిస్థితుల్లో కూడా కొన్ని రకాలుగా తిరస్కరణకు లోనైన మన జీవితాలను ప్రభువు మీద విశ్వాసంతో తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. హల్లెలూయా. అలాంటి పాపము నుంచి తిరిగి మనము లేపబడి పునరుత్థానం చెందొచ్చు విశ్వాసం ద్వారా. ఆ బిడ్డ యాయీరు కుమార్తె పునరుత్థానం చెందింది. విశ్వాసము ద్వారా
12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ పునరుద్ధరించబడింది. హల్లెలూయా. కనుక యేసు మీద విశ్వాసంతో నమ్మకంతో ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. హృదయాన్ని ఒక్కసారి, ప్రభు అంటే నాకు నమ్మకమే, ఆయన శక్తివంతుడని నాకు తెలుసు, కానీ నా విషయానికి వచ్చేసరికి నేను ఆ నమ్మకం ఉంచలేకపోతున్నాను అని ఒకవేళ అనిపిస్తూ ఉంటే, లేక యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు పరిష్కారం వస్తుందని తెలుసు, కానీ నాకున్న కట్టుబాట్లు, నాకున్న పరిస్థితులు నన్ను ఆయన దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు అని ఒకవేళ ఆలోచన చేస్తూ ఉంటే, అలాంటి పరిస్థితుల్లో ఉంటే, లేదా ప్రయత్నాలన్నీ చేసి అవ్వలేదయ్యా, ప్రభు ద్వారా ఏమవుతుందిలే అని ఒకవేళ నువ్వు విసిగిపోయి ఆ ప్రయత్నాల్లో కూడా ప్రభువు నువ్వు చేర్చుకోలేకపోతే, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి చోటైనా విశ్వాసం ద్వారా, క్రీస్తు ద్వారా ఆ పరిస్థితులను మళ్ళీ తిరిగి మనం పునరుద్ధరించుకోవచ్చు. యేసుక్రీస్తు వారు మాత్రమే అధికారము కలిగిన దేవుడు. ఎలాంటి రోగం మీదైనా, మరణం మీదైనా ఆయనకు మాత్రమే అధికారం ఉందని మార్కు గారు మనకి చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనకి స్త్రీలు, మనకి తెలుసు స్త్రీల సమస్యలు ఎలా ఉంటాయో. ఒక నెల కూడా అలాంటి బాధను పూర్తిగా మనం భరించలేము, కానీ 12 సంవత్సరాలు ఆమె ఎన్ని బాధలు పడిందో. ప్రభు అంట ఆమె బాధ అంతా విన్నారట. ప్రభు ఆమె కష్టాన్నంతటినీ కూడా సంతోషంగా మార్చారు. ఆమెను ఒక సాక్షిగా మార్చుకున్నారు, ఆమె జీవితాన్ని మార్చారు. ప్రభువా నీకు స్తోత్రాలు. నువ్వు గొప్పవాడు అనే విశ్వాసం నాకు ఉంది, కానీ నా పరిస్థితి పూర్తిగా నీ మీద ఆనుకునేటట్లు, ఆధారపడేటట్లు నేను అంత తగినంత విశ్వాసాన్ని కలిగి లేనేమో, లేక నాకున్న పరిస్థితులను బట్టి, కట్టుబాట్లను బట్టి నేరుగా నీ దగ్గరికి రాలేకపోతున్నానేమో. నీ వాక్యం ద్వారా నన్ను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. మనుషులకు చెప్పుకొని ఊరట పొందాలనే ఒక ఆలోచనలో నేను ఉండిపోతున్నానేమో, నీతో మాట్లాడలేకపోతున్నాను. ప్రభా, నా సంగతి అంతా నీకు తెలుసు. ఒక స్త్రీగా నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు, నా ఛాలెంజెస్ ప్రభా, నా బాధ్యతలు, నా అనారోగ్యాలు తండ్రి, నా పాపము ఏదైనా కూడా నీతో చెప్పుకునే భాగ్యం నాకు ఇవ్వండి. మిమ్మల్ని మాత్రమే ఆధారం చేసుకునే కృపను నాకు దయచేయండి ప్రభా. ఇదిగో ఆయన 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ నుంచి నేను నేర్చుకున్నానయ్యా. నేను నీ మీద మాత్రమే ఆనుకోవాలని నమ్ముచూ ఉన్నాను. అవసరమైతే అవయవాలను మార్చగలిగే దేవుడు నాయన, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నేను తెలుసుకున్నాను ప్రభువా. మరొకసారి నీ మీద ఆనుకునే బలమైన విశ్వాసం మా అందరికీ దయచేయమని, ప్రపంచ ప్రయత్నాల్లో విసిగిపోయిన వాళ్ళకి క్రీస్తులో మరలా అవకాశం నాయన, క్రీస్తు మాత్రమే పరిష్కారం అని ప్రభువా తెలుసుకొని నాయన మేము అనుభవిస్తూ అనేకులకు ప్రకటించే కృపను మాకు దయచేయమని, విన్న నీ కుమార్తెలందరినీ మీరు దీవించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.